దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనందరం మొదటి భాగంలో నుంచి చాలా విషయాలతో ముందుకు వచ్చాం. రెండో భాగాన్ని ధ్యానం చేద్దాం. రెండో భాగం మొదటి కొరింథీ 6వ అధ్యాయము 12, 13, 2 వచనాలు చదువుకుందాం. అందరూ పలకాల్సి ఉంటుంది. నాకు స్వాతంత్రము కలదు గాని నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపర్చుకొనబడగలను. చదువుకున్న మాటలు 12వ వచనం చదివారు. పౌలు, పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు తెలియపరుస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి తెలియపరిచిన మాటలు. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ఏమంటున్నాడు? అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు. భూమి మీద ఉన్న మానవులకు భూమి మీద అన్నీ చేయొచ్చు, అన్నీ చేస్తారు. పౌలు కూడా అదే మాట అంటున్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు. అయితే ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి, అన్నీ చేయదగినవి కావు. ఇది విశ్వాసులు, దేవుని పిల్లలు ఎరగాల్సిన మొదటి సత్యం. ఊరక దేవుని నమ్ముకున్నాను అంటే కాదు, నేను దేవుని బిడ్డనంటే కాదు. ఈ తేడాను కనుగొన్న వారే దేవుని బిడ్డలు. ఈ తేడా కనుక్కోకుండా నేను దేవుని బిడ్డను అంటే కుదరదు, వీలు పడదు. చదువుకున్న మాట మళ్ళా చదువుకుందాం, జాగ్రత్తగా వినండి. చేరున్న వారందరూ, ఇది ఎవరి కోసమో కాదు, చేరున్న మనందరి కోసం. ఆనాడు పౌలు ఆయన ఎదుటిన్న సంఘంతో ఆయన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఆయన జీవితాన్ని వాళ్ళ ముందు పెట్టాడు. గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 19వ వచనంలో ఏమంటాడు తెలిసిన? గలతీ 2:19 చదవండి. నేనైతే దేవుని విషయమై అర్థమవుతుందా? చాలా మంది తేలిగ్గా నేను దేవుని కోసం జీవిస్తున్నాను అంటారు, నేను దేవుని నమ్ముకున్నాను అంటారు. నీ ఏముందా అంత దేవుని కృప అంటారు. ఈ కేవలం పెదవులతో మాటలు మాత్రమే, హృదయంతో కాదు. ఆయన ఏమంటున్నాడు తెలిసిన? నేనైతే దేవుని విషయమై జీవించడానికి, అంటే దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు జీవించే విషయంలో ధర్మశాస్త్రం వలన పాపమును బట్టి, పాపము వలన నేను చనిపోయానంటాడు. పాపము నిమిత్తం చచ్చిన వాడను. ఊరకనే దేవుని కొరకు జీవించలేదు. జీవించే వారందరూ దేవుని కొరకు జీవించడం లేదు. ధర్మశాస్త్రము ఏది పాపమని చెప్తుందో ఆ విషయంలో నేను చచ్చిన వాడనైతే అప్పుడు జీవించగలుగుతాను దేవుని కొరకు, అప్పుడు జీవించగలుగుతాను దేవునితో. ఈ మాట అర్థం చేసుకోకుండా ఎవరి జీవితంలో కూడా ఒక ప్రత్యేకత ఉండదు, వారు జీవించలేరు. మళ్ళీ చెప్తున్నాను, అంటున్నారా? నేనైతే, మరి ఈరోజు మీరందరూ ఒక నిర్ణయంలోకి రండి. ఈ రోజు నుంచి నేనైతే దేవుని కొరకు జీవించాలి అంటే ఒక ప్రత్యేకత ఉంది. నమ్ముకున్న వాళ్ళందరూ కాదు. ఇప్పుడు మొదటి కొరింథీ 15వ వచనంలో వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేక బండలోని తాగుతున్నారు, ఆ పాత్రలోని తింటా ఉన్నారు. ఇష్టలుగా లేకుండా కూడా, ఇష్టలుగా లేకపోయినని రాయబడింది. ఇష్టలుగా లేకపోయినా కూడా అన్ని చేస్తూ ఉన్నారు. ఆ మాటకు ఈ మాట ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏ స్థాయిలో ఉన్నాం ఒకసారి అర్థమైంది. దేవుని కొరకు నేను జీవించాలంటే నిర్ణయం చేసుకోండి మీరు. ఆయన అక్కడ తన స్థితిని సాక్ష్యాన్ని మనకు చెప్తున్నాడు. నేను దేవుని కొరకు జీవించాలంటే
ధర్మశాస్త్రం ఏదైతే పాపాన్ని చూపిస్తుందో, ఏదైతే పాపం అని చెప్తుందో, ఏదైతే క్రియలేదని చెప్తుందో ఆ విషయంలో నేను చచ్చిపోయిన వాడిని, సచ్చిన వాడిని అయితే ఇక ధర్మశాస్త్రం ఏ విషయంలో కూడా నా దగ్గర నేను బ్రతుకున్నట్టుగా పాపం చూడలేదు. పాపం కొరకు నేను సచ్చిన వాడిని అయితేనే. అందుకంటాడు ఆ మాట ఎక్కడ 20 ఏమన్నాడు? అదే గలతీ 2:20 క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. వింటున్నారా? పాపం విషయంలో నేను సచిన వాడిని, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడున్నాను. ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయందు. ఈ సాక్ష్యము చెప్పగలిగిన వారే దేవుని రాజ్యానికి వారసులు. ఇలా జీవించగలిగిన వారే దేవుని దగ్గర దేవుని ప్రజలని చెప్పుకోవచ్చు, దేవుని సొత్తని చెప్పుకోవచ్చు, దేవుని కొరకు భూమి మీద జీవించినారని కూడా చెప్పుకునే సందేహం లేదు. అందుకే అక్కడ అంటాడు 2 కొరింథీ 5:15 జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలి అని అక్కడ రాయబడింది. అందుకే పౌలు గారు తన సాక్ష్యాన్ని ఇలా చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. ఈరోజు నీవు నేను ఇంకొక మనిషి కన్నా సాక్షులమా? ఇంకొక మనిషి కన్నా మాదిరి ఇవ్వగలుగుతున్నామా? ఇంకొక మనిషి కన్నా మన దగ్గర దేవుని యొక్క క్రియలు కనిపించడానికి ఇంకొక మనిషి కన్నా కనిపింపబడుతున్నామా, చూపింపబడుతున్నామా, అలా జీవిస్తున్నామా? పౌలు గారు ఎక్కడ చూసినా కూడా, ఏ విధంగా చూసినా కూడా పట్టబడిన తర్వాత, మార్పు చెందిన తర్వాత, పాపపు పొరలు రాలిన తర్వాత ఇక ఎక్కడ కూడా కొరత లేకుండా బ్రతికాడు. క్రీస్తు నాయన్ని జీవిస్తున్నాడని చెప్తున్నాడు. ఇక నేను జీవితం నాది కాదు, నా కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవిస్తున్నాను అన్న యొక్క ఆ ప్రత్యేకమైన ఆ నిర్ణయాన్ని ఈనాడు సంఘం కలిగి ఉందా? కలిగి ఉన్నామా? సరే ఆలోచన చేయండి. ఎవరినో ఏదేదో తెలుసుకోవటం కాదు, మనకు వినిపింపబడిన వాక్యము, మనము వింటున్న వాక్యము, మనము చేసిన తీర్మానము, మన యొక్క నిర్ణయము, మన జీవితము దేన్ని చూపిస్తుంది? ధర్మశాస్త్రం చూపించిన దానికే బానిస అయిపోయి ఉన్నదా? ధర్మశాస్త్రం ఇదిగో నీ దగ్గర ఈ తప్పు ఉంది, పలానా తప్పు అని చెప్పిన మాటకే బానిస అయిపోతే ధర్మశాస్త్రం నుంచి ఎప్పుడు విడుదల పొందుతావు? ధర్మశాస్త్రం నుంచి విడుదలంటే ఏదైతే ధర్మశాస్త్రం పాపం అని చెప్పిందో ఆ పాపం లేకుండా జీవించడమే విడుదల. ఈయన అంటున్నాడు, అందుకొరకైనా సచ్చిన వాడినైతిని, అందుకొరకైనా సచ్చిన వాడినైతిని. ఇది అందరూ కలిగి ఉండాల్సి ఉంది. ఎవరు కలిగి ఉంటారంటే వారి జీవితంలో వాక్య ప్రకారం ఎవరైతే నిర్ణయం చేసుకొని ఉంటారు చూడండి, వాళ్ళు జీవిస్తారు, వాళ్ళు కలిగి ఉంటారు. ఏదో వింటున్నాములేని అన్న ఆలోచనగా జీవితాన్ని వ్యర్థం చేయబాకండి. చూడండి ఇక్కడ రాశాడు, అందుకంటున్నాడు కదా, భూమి మీద అన్నిటి అందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు 2 చేస్తారు, ఎదురొచ్చినవి చేస్తారు, ప్రత్యేకత లేని వారుగా జీవిస్తున్నారు. అది జీవితము ప్రత్యేకత లేదు. ఒక చిన్న ఉదాహరణ, నీళ్ళు దక్షిణం వెళ్తున్నాయనుకోనండి, చేపలన్నీ ఉత్తరం వెళ్తాయండి. అర్థమైందా? ఒక విశ్వాస జీవితానికి చాలా ప్రత్యేకమైన ఒక ప్రత్యేకమైన గుర్తు ఇది. నీళ్ళన్నీ దక్షిణం వెళ్తుంటే చేపలన్నీ ఉత్తరం వెళ్తాయంట. ఎదురేతనం చేస్తాయంట చేపలు, అంటే ఎదురు వెళ్తాయంట. నీళ్ళతో కొట్టుకొని పోవంట. నీళ్ళతో కొట్టుకొని పోయేవి కూడా ఉంటాయి. ఏంటి చెప్తారా? చచ్చిపోయినవి ఏమో నీళ్ళతో కొట్టుకొని పోతాయంట. బ్రతికున్న ప్రతి ఒక్కటి ఎదురు. విశ్వాస జీవితం బ్రతికున్నదంటే ఎదురు. పాపానికి నువ్వు ఎదురు, అంతే. పాపానికి నువ్వు ఎదురు. ఇప్పుడేనా పాపానికి ఎదురే. చనిపోయాను, దాంతో నాకు పని లేదు, దాని కూడా చనిపోయాను, ఇంకా అది నాలో ఎంత మాత్రం ముసిగి లేదు. ప్రత్యేకించుకున్నాడు, పరిశీలన చేసుకున్నాడు. ఇది విశ్వాసుల జీవితాల్లో చాలా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి పట్ల ఉండాల్సినటువంటి వాస్తవం. జీవిస్తున్నామంటే కాదు, ఏం జీవితం జీవిస్తున్నాం? క్రియ లేకుండా ఏ జీవితం జీవిస్తున్నాం? అందరూ జీవిస్తున్నారులే, నేను కూడా జీవిస్తున్నాను అలాంటప్పుడు
ఈ మార్మల్సు, పాప క్షమాపణ, పశ్చాత్తాపము, బాప్తిసము, ఇంకేం పని లేదు. అందరు జీవించినట్టు జీవిస్తే పని లేదు. ఎందుకంటే ఎవరు మార్మల్స్ పొందినారో, రాత్రి ఒక మాటను చూసాం, మీరందరూ ఎవరట తెలుసు, పెదవుల వరకే తెలుసుకోకూడదు, పెదవుల వరకే తెలుసుకోకూడదు. 1 దశలోనే 5:5 పెదవుల వరకు తెలుసుకోకూడదు, మీరందరూ వెలుగు సంబంధులు అని రాయబడింది. వెలుగు సంబంధులు అంటే ఆ వెలుగు యొక్క ప్రకాశము, ఆ వెలుగు యొక్క ప్రత్యేకత నీవై ఉండాలా, నువ్వు కలిగి ఉండాలి. అది దాని అర్థం. నువ్వెవరో ఎరగా. ఆయనేమో నేను పేరు పెట్టుకొని పిలుచుకున్న నా జనులారా అంటున్నాడు. మనమేమో ఆ మాటకు ఎలాంటి సంబంధం లేని వారుగా మనం ఉంటున్నాము. మనం చదువుకున్న ఈ మాట, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అవేంటియో మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి ఉంది. అవేంటి? అవి తెలుసుకోలేకపోతే మీరు జీవించలేరు. అవి ఏంటియో తెలుసుకోవాలి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి అంటే కొన్ని చేయదగనివి ఉన్నాయి. ఆ చెయ్యదగనివి, అనకూడనివి, జీవించకూడనిది ఏదైతే మన ఎదురు ఉంటుందో అది మనము పరిశీలన చేసుకొని, నేను వెలుగు సంబంధిని, చీకట్లోకి వెళ్ళకూడదు, ఇక చీకటి నాలో ఉండకూడదు. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించవలసి ఉన్నది అని అక్కడ చెప్పిన మాటను బట్టి, మరి మనం జీవిస్తున్న జీవితంలో ఈ తేడా కనుక్కోకపోతే మనం జీవించలేము. ఈ తేడా ఖచ్చితంగా కనుక్కోవాల్సి ఉంది. తర్వాత అంటాడు, ఏమంటాడంటే, భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నది. ఇది అందరికీ తెలుసు. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. భోజనము భంగమైపోద్ది, కడుపు భంగమైపోద్ది. భోజనము కడుపు కోసమంట, కడుపు భోజనం కోసమంట అంటుంటారు కదా. కష్టపడేది అంతా కూడా, ఈ శ్రమ అంతా కూడా ఆ జిట్టెడు పొట్ట కోసం అంటుంటారు. చూడండి, ప్రతి ఒక్కరు శ్రమ అంతా ఆ పొట్ట కూడి కోసం అంటారు. ఈ రెండు నాశనం ఎలా అవుతాయి, ఎలా నష్టపోతాయంటే, చేతికొచ్చే పంట తయారైనప్పుడు, చేతికి వచ్చేటప్పుడు తుఫాన్ వచ్చింది అనుకోనండి, ఆ పంట అంతేమైంది. ఒక మనిషి, నేను ఒక మాట చెప్పాను మీకు, మా ఊర్లో అంటే పొలపల్లిలో, కోడిగుడ్డు నోట్లో నుండి మింగలేకపోతుంది. అంటే మొత్తం మింగలే, కోడిగుడ్డు నోట్లో నుండి సగం కోడిగుడ్డు తిన్నాడు, సగం నోట్లోనే చనిపోయాడు. ఇప్పుడు ఆ తిండి కొరకు ఆ పొట్ట లేదు, ఆ పొట్ట కొరకు ఆ తిండి లేదు. ఇలా మనుషుడు ఎన్నో నష్టాలు కలిగి ఉంటాడు. ఒక మాట జాగ్రత్తగా ఇక్కడ చూడండి, దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు, నాకు, మానవ జాతికి అందరికీ తెలుసు. ఏదేను వనంలో పిరికడ మట్టి తీసుకొని ఒక రూపాన్ని ఇచ్చింది అని తెలుసు. ఆ రూపంలో ఆయన పోలికని తెలుసు. ఆ రూపానికి ఆయన జీవవాయువు ఓదగా నరుడు జీవాత్మైనని తెలుసు. అంటే ఈ చేతులు కానీ, ఈ నోరు కానీ, ఈ కళ్ళు కానీ, కాళ్ళు, ఎలా ఈ దేహం అంతటిని బట్టి ఇక్కడ చెప్తున్నాడు. దేహము జారత్వం నిమిత్తమే కాదు అంటే కేవలం ఒక చెడు కొరకు, చెడును ఉపయోగపరచుకోవటం మాత్రమే కాదు ఈ దేహం. కళ్ళు ఉన్నాయి చెడు చుట్టానిక,
2 కొరింథీ 4:4లో క్రీస్తు యొక్క మహిమ ప్రకాశాన్ని చూడాలి, కానీ చూడలేకపోతున్నారు. కళ్ళు, నోరుంది. 40 కీర్తనలో నీవు నోరు తెరిస్తే నా మాటలు నీ నోట ఉంచుతానని చెప్పాడు. మనం నోరు తెరిస్తే మన నోట దేవుని మాటలు ఉన్నాయా? సామెతలు 4:23లో చదవండి. సామెతలు 4:23లో ఏముంది అక్కడ? సామెతలు 4:23 నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. వింటున్నారా? జీవధారలు మన నోట, హృదయము వాక్యం నిండితే నోట ఏం మాటలు వస్తాయి? జీవధారలు అంటే వాక్యం. కాబట్టి ఈ నోరు కాని మాటల కోసం కాదు, ఈ నోరు జీవవాక్యమును గురించి మాట్లాడటానికి నోరు. చెడు కోసమే కాదు, మంచి కోసం దేవుడు ఈ నోటిని పెట్టాడు. అయితే ఈ నోరు దేని కొరకు వాడబడుతుంది? ఒకటి గమనించండి. నాలుక ఉంది, నోరు ఉంది, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, దేహ భాగం అన్నిటి అవయవాలకు అన్ని గుర్తులు ఉన్నాయి. ఒక మనుషుడు నష్టపోతాడు దేన్ని బట్టి? వేరే మనిషిని బట్టి, వేరే మనిషి కాదు. 64 కీర్తన 8వ వచనంలో ఉంది. ఒక మనుషుడు నష్టపోతాడు చూడండి, అంటే దేహ భాగాల్లో ఉన్నటువంటి అవయవాలు ఇవి చెడు కొరకు కాదు, దేవుడు ఏర్పాటు చేసింది నీ జీవితంలో, మనుషుని జీవితంలో మేలు కొరకు. మనుషుని జీవితంలో మేలు కొరకు. చదవండి. వారు కూలెదరు. ఎవరు నాలిక? తెలుగులో చదివితే అర్థమైంది. నేను కూలెదను, నేను కూలుటకు నా నాలుకే కారణం. బైబిల్ అర్థమయ్యేటట్టు చదువుకోవాలి. ఎవరో కాదు, నా దేహంలో ఉన్నటువంటి ఒక అవయవము నన్ను నరకానికి తీసుకెళ్తుంది. ఆ సంగతి ఎరగాల. అదే ఇక్కడ చెప్తుంది. నేను ధర్మశాస్త్రం వల్ల పాపం ఏదైతే చూపించబడిందో పలాది పాపం అని, తప్పని, ఆ విషయం నేను సచిన వాడిని అంటున్నాడు. పాపం కొరకై చనిపోతే నీతి కొరకు నువ్వు జీవిస్తావు. పాపంలో చనిపోకపోతే నీతి కొరకు నువ్వు జీవించలేవు. ఎవరైనా సరే ఒక నాలుక, దేహం ఉన్నటువంటి ఒక నాలుక నీ దేహాన్ని, నీ జీవితాన్ని, ఒక మంచి జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్తాట? నరకాన్ని తీసుకెళ్తాడు. ఈ నాలుక ఇంకా ఎలాంటిది తెలిసిన? ఈ నాలుక 52:2 చదవండి. 52:2 మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక. ఎవరిని? వేరే వాళ్ళని కాదు, ఎవరినో కాదు, నిన్నే. ఎవరి నాలుక వారిని. జాగ్రత్త. అందుకని యాకోబు 1:26లో ఉంటుంది, నోటికి కళ్ళెం పెట్టుకొని జాగ్రత్తగా ఉంటేనేమో నీ జీవితాన్ని కాపాడుకుంటావు. ఎవరైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన దేహ భాగముల అవయవాలను కంట్రోల్ చేసుకోలేక నేను సరి, నేను కరెక్టు, నేను భక్తి అనుకుంటే అక్కడ అంటాడు వారి భక్తి వ్యర్థమే. మనం వ్యర్థమైన జీవితం జీవించి దేవుని రాజ్యంలో ఎలా కొనసాగుతాం? వాళ్ళని. కాబట్టి ఈ దేహము కేవలం చెడు కోసం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ అవయవాలన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయి వాక్యంలో. అందులోకి వెళితే మనం ఈ మాటలు మళ్ళీ చెప్పుకోలేము. మనము ఏదైతే చెప్పుకోవాలని చెప్పుకోలేము. అందుకని ఇంతవరకు ఆ నోరు, నాలుకల గురించి మాట్లాడాము. చాలా ఉన్నాయి. నాలుక అంటే మామూలైంది కాదు. యాకోబు చాలా అద్భుతంగా, చాలా వివరంగా చెప్పాడు దాని గురించి. ఒక మాట చదవండి. యాకోబు 3:6. నాలుక చూసారా? అగ్ని అంట, అగ్ని. నాలుకంట అగ్ని. మన అవయవాల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేస్తూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అని అన్ని విషయాల చేత ఎంత అద్భుతంగా అక్కడ చెప్పాడు. కాబట్టి ఈ దేహము కేవలము చెడు కొరకు, పాపం కొరకు కాదు, దేవుని మహిమ కొరకు అన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఈ దేహ భాగముల ద్వారా, ఈ దేహము ద్వారా మనము దేవుని మహిమపరచాల్సి ఉంటుంది. అది జ్ఞాపకం పెట్టుకోనండి. మనము వాక్యము గల హృదయం ఉంచుకుంటే నోట దేవుని యొక్క మాటలు జీవధారలు. అంటే సామెతలు 1 అంటాడు, మృదువైన మాట. మృదువైన అంటే చాలా అనుకూలమైన మాట, మంచి మాట.
మంచి మాట, మృదువైన మాట, మంచి మాట మన నోట రావాల్సి ఉంటుంది విశ్వాసులం అన్నటువంటి మనలో. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పటి నుంచి ఈ దేహాన్ని పాపానికి అప్పగించబాకండి. పాపము నుంచి దేవుడు విడిపించాడు కదా, కాబట్టి మరలా ఈ దేహం యొక్క అవయవాలను పాపానికి అప్పగించబాకండి. అది జ్ఞాపకం పెట్టుకోనండి. సరే, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేహము జారత్వం కొరకు కాదు. జారత్వం అంటే క్రమము కానిది. జారత్వము అనగా క్రమము కానిది. ఏది పరిశుద్ధత కాదు, ఏది పవిత్రత కాదు. క్రమము కాదంటే ఇంక అన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఏదైతే అవసరం లేదో అది జారత్వం అంటే. ఇక్కడ ఈ దేహం అందుకొరకు కాదంట, దేవుని మహిమ కొరకని మనం 17లో చూస్తాం. 18లో వచ్చినాం. జారత్వమునకు దూరంగా పారిపోండి. అర్థమైందా? జారత్వమునకు దూరంగా పారిపోండి అంటే క్రమము కానిది దేవుని పిల్లలకు ఎంత దూరం ఉండాలంటే చాలా దూరం ఉండాలి. విశ్వాసికి చీకటికి వెలుగుకు ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉంటుంది? దూరం ఉండాలి. ఇప్పుడు లైట్ వెలిగించాం నైట్ 7 గంటల తర్వాత, ఒక పెద్ద లైట్. చీకటి చాలా దూరం ఉంటుంది. జారత్వం అని దాన్ని కూడా అక్కడ అంటాడు, జారత్వమునకు దూరంగా పారిపోతుంది. యేసేపు పాపానికి దూరంగా పారిపోయాడు, జారత్వానికి దూరంగా పారిపోయాడు కదా. పాపానికి దూరంగా పారిపోయి ఏం చేసి ఏమయ్యాడు? ప్రధాని అయ్యాడు. పనివాడిగా, ఇంట్లో పనివాడిగా ఉండి పోయి దేవుడు ఏం చేశాడు? అతన్ని, యేసేపును ఏం చేశాడు? గొప్ప అధికారిని చేశాడు. అందరినీ పాలించే వారిగా చేశాడు. కాబట్టి వింటున్న వాటి ప్రకారం జాగ్రత్త గుర్తించండి. ఇప్పుడు 18 చదువుతున్నాను, మళ్ళా వినండి. జారత్వమునకు దూరంగా పారిపోవుడు. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేస్తున్నాడు. క్రమము కానిది చేయు ప్రతి మనిషి వేరే వాళ్ళ కోసం కాదంట నష్టం చేసుకుంటుండేది, తన కోసమే నష్టం చేసుకుంటున్నాడు. ఈ జారత్వం అన్నది బయట ప్రపంచానికి కాదు. ఈ జారత్వం అన్నది క్రమము కానిది అన్నది మన జీవితంలో లోపట కీడు, లోపట చెడు, లోపట అపరాధం, లోపట పాపము, లోపట మనుషునికి తెలియదు ఏమై ఉన్నదో దేవుడు మాత్రం దాన్ని స్పష్టంగా ఎరుగున్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. దేవుడు దాన్ని తెలియపరుస్తున్నాడు. తెలియపరచబడిన తర్వాత ఏజ్కేల్ అంటాడు కదా 34లో, తెలియపరచబడిన తర్వాత నష్టం వస్తుందని తెలియపరచబడిన తర్వాత, బోర ఊదిన తర్వాత ఎవడైనా హెచ్చరిక నుండి చక్కపడకపోతే తన ప్రాణమునకు తానే ఉత్తరవాలి. ఒకవేళ ఆ కాపరి లేదా ఆ యొక్క సేవకుడు బోర ఊదకుండా ఉంటే జనులు సరిపడలేదు, హెచ్చరిక అందలేదు కాబట్టి జనులు తెలియదు కనుక ఆ ఉపద్రవం వారి మీదకి వచ్చేస్తుంది. ఒకవేళ ఆ యొక్క కాపరి బోర ఊదిన తర్వాత వాళ్ళు చక్కపడకపోతే వారి ప్రాణాత్మకు బాధ్యులు వారే. కాపరి తప్పించుకుంటాడు, తన ప్రాణాన్ని కాపాడుకుంటాడని రాయబడింది. ఏజ్కేల్ 34లో మీరు తర్వాత చదువుకోండి. కొన్ని విషయాలు ఒకటి నుంచి కనీసం 5-6 వచనాల దాకా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి ఈ మాటలు. కాబట్టి ఇక్కడ గమనించండి. 18లో మళ్ళీ చదువుతున్నాను. జారత్వము చేయ ప్రతివాడు దేహమునకు జారత్వం చేయ ప్రతివాడు తన సొంత శరీరమునకు హానికరము చేయిస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుగరా. మన లోపట ఎవరున్నారు? దేవుని ఆత్మ. చదవండి 3:16. అదే ఒక పేజీ తిప్పేయండి. 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు వదిలిపెట్టండి. నేను దేవుని ఆలయమై ఉన్నానని ప్రతి విశ్వాసికి గుర్తించాలి. జారత్వానికి ఆలయాన్ని కాదు, జారత్వానికి ఒక గుడారాన్ని కాదు, పాపానికి ఒక గుడారాన్ని కాదు, జీవము గల దేవునికి నేను ఆలయమై ఉన్నాను, దేవుని ఆత్మ నాలో ఉన్నది అని నేను
ఎప్పుడు ఎదుగుతాను? ఎప్పుడు ఎదగాల? విశ్వాసులు చాలామంది వారి జీవితకాలం ముగించేంత వరకు కూడా ఎట్ట ముందున్నారో అట్టనే ఆఖరిలో కూడా ఉంటారు. ఎట్ట ముందున్నారో అట్టనే ఆఖరిలో కూడా ఉంటారు. అది క్రమం కాదు, న్యాయం కాదు. తెలియపరచబడకపోతే అది ఎలాగైనా మాట్లాడుకోవచ్చు, ఎలాగైనా ఆలోచించవచ్చు. తెలియపరచబడిన తరువాత కూడా వారి జీవితాల్లో ప్రత్యేకత లేకపోతే చూడండి ఎలా ఉంటుందో. ఏంటంట? నేను దేవుని ఆలయమై ఉన్నాను. అర్థమవుతుందా మీకు? మీరు వింటున్నారా? తలలు కొంచెం ఏమైంది ఇప్పుడు? ఒక విశ్వాస జీవితాన్ని దేవుడు ఎంత హై స్థాయిలో మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు తనకు గుడారముగా, ఒక ఆలయముగా చేసుకున్నాడు నిన్ను. లోకానుసారం బ్రతికితే నువ్వు ఆలయం కాదు. పాపములో జీవిస్తే నువ్వు ఆలయం కాలేదు. ఎందుకంటే పాపానికి ఆయన దగ్గర స్థలము లేదు. రెండు కలిపి జీవిస్తానంటావా? అటొకటి ఇటొకటి కుదరదు. అది రెండు భాగాలకు అసలు దేవుడు ఒప్పుకోడు అసలు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, మనం చూస్తున్న మాట 19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. నమ్మకం ఉందా మీకు? 6:19 నమ్మకం ఉందా? ఈ రూపము, ఈ దేహము, ఈ జీవితము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిందని పరిశుద్ధుడైన పౌలు స్పష్టంగా ఆయన పొందుకున్న అనుభవంలో నుంచి, ఆయన కలిగి ఉన్న అనుభవంలో నుంచి, జీవిస్తున్న జీవితంలో నుంచి ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు. నాకు తెలియదు అంటే ఎంతకాలం అలా? నాకు తెలియదు కాదు, తెలవాలి, తెలుసుకోవాలి. మార్పు చెందిన తర్వాత ఇంకా తెలియకపోతే ఉన్న లోపాన్ని దిద్దుకో, ఉన్న లోపాన్ని చక్క చేసుకో, ఉన్న లోపాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. దూరంగా పారిపో. తెలియదా? ఏ కార్యం ఎలాంటిదని తెలియదా? తెలుసు కదా, తెలవాలి. ఒకవేళ లోకానికి పాపానికి చీకటి తెలియకపోతే దేవుని పిల్లలకు బాగా తెలవాలి. ఎందుకంటే వీళ్ళు వెలుగు సంబంధులు. రాత్రిపూట దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో ఏమేమి ఉంటాయి? ముందు చీకటి ఉంటుంది. దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో ఏమేమి ఉంటుందో స్పష్టంగా అర్థమైంది కదా. అలానే వెలుగు సంబంధాలకు అన్నీ అర్థం కావాలి. చీకట్లు లేరు కదా. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ విషయాన్ని చక్కగా జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. ఏం రాశాడు? మీ దేహము దేవుని వలన, నా దేహము నా దేవుని వలన నాకు అనుగ్రహింపబడి ఉన్నది. నాలోనున్న పరిశుద్ధాత్మకు నేను ఆలయమై ఉన్నాను అన్న సంగతిని ప్రతి ఒక్కరు గుర్తించుకోనండి. ఇక్కడి నుంచి లేచిపోయే ముందుగా ఈ రోజు నుంచి నువ్వు ఎవరైనా ఒకప్పుడు తెలవలేదేమో, ఒకప్పుడు ఎరగలేదేమో. ఈ రోజు నుంచి నువ్వు నేను మనం ఏమై ఉన్నాం? వాక్యం ఏం చెబుతుంది? నాకు ఇచ్చిన దేహము, నా దేహము దేవుడు నాకు ఇచ్చాడు. ఈ దేహములో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ దేహాన్ని ఆయనకు ఆలయంగా చేసుకుంటున్నాడు. దేవా, నీవు నాలో ఉండయ్యా, నాతో మాట్లాడాయని మీరెవరు ప్రార్థన చేయడం లేదా? ఆయన నుండి ఎక్కడ ఉంటాడు? ఆయన ఆలయంలో ఆయన ఉంటాడు. ఆయన నువ్వు అయితే ఆయన నీలో ఖచ్చితంగా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత మాత్రం సందేహం లేదు. ప్రార్థన ఏం చేస్తారు కానీ దగ్గరికి ఏం రానియదు. అదే ప్రార్థన చేస్తారు. అయ్యా నువ్వు నాతో ఉండు, నువ్వు నాతో మాట్లాడు, అయ్యా నువ్వు నాలో ఉంటే ఎంత మంచిది అంటారు. ఉన్నిస్తారా? రానిస్తారా? రానియరు కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు గుర్తించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. ఎరగండి, నేనేమై ఉన్నాను ఈరోజు? నేను దేవుని ఆలయమై ఉన్నాను. వేరే వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. ప్రతి ఒక్కరూ నేను దేవుని ఆలయమై ఉన్నాను. అందుకు దేవుడు ఇలాగ చదివిస్తున్నాడు. ఎలా చదివిస్తున్నాడు? నేను వారిలో ఉంటాను, వారితో నేను, నాతో వారు ఏకీభవిస్తారు. అర్థమవుతుందా? వారితో నేను. చదవండి ప్రకటన 3:20. ప్రకటన 3:20 చదవండి.
ప్రకటన 3:20 త్వరగా చదవండి.